డిసెంబర్ వచ్చిందంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బిజీ అయిపోతాడు. ఎందుకంటే సుమారు రష్యాతో పాటు 80 దేశాల మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతాడు. గంటల తరబడి ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటాడు. అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్తాడు. ఇది ఏటా నిర్వహించే ప్రక్రియే. కానీ ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీరు మారిపోయింది. రష్యాతో పాటు ప్రపంచ దేశాలపై తన ఆలోచనలను, అంచనాలను, వ్యూహాలను పుతిన్ పంచుకుంటున్నారు. ఈసారి కూడా 4 గంటల 31 నిమిషాల ప్రెస్ కాన్ఫరెన్స్ లో పుతిన్ మాట్లాడారు. ప్రధానంగా ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్, రష్యా ఆర్థిక వ్యవస్థపై క్రెమ్లిన్ బాస్ కీలకమైన అంశాలను వెల్లడించారు. ట్రంప్ విషయంలో పుతిన్ ఎలాంటి కామెంట్లు చేశారు, ఓరెష్నిక్ పై రష్యా అధ్యక్షుడి సవాలేంటి, కాల్పుల విరమణపై పుతిన్ పెట్టిన కొత్త మెలికేంటి? వాచ్ దిస్ స్టోరీ. సాధారణంగా కొత్త సంవత్సరానికి ముందు ఏం చేస్తారు అంటే ఇయర్ ఎండింగ్ లో ఏం చేస్తారు? హాలిడేలో సంబరాలు జరుపుకుంటారు, ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతారు, లేదా ఇయర్ ఎండింగ్ షాపింగ్ తో బిజీగా ఉంటారు. అదే వ్లాదిమిర్ పుతిన్ అయితే అలాంటివేం చేయరు. మాస్కోలో భారీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాడు. తాజాగా భారీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పుతిన్ పాల్గొన్నాడు. 4 గంటల 31 నిమిషాల పాటు మీడియా ప్రతినిధులతో గడిపాడు. ఏటా డిసెంబర్లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో పెట్టడం పుతిన్ ఆనవాయితీగా కొనసాగిస్తున్నాడు. జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలిస్తాడు. అంతేకాదు రష్యన్ ప్రజలతో ఫోన్ కాల్స్ లోనూ మాట్లాడతాడు. 4:30 గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మామూలు విషయం కాదు. కానీ పుతిన్ ప్రెస్ కాన్ఫరెన్స్ రికార్డ్ 4 గంటల 47 నిమిషాలు. 2013లో ఈ లాంగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను పుతిన్ నిర్వహించాడు. ఈ ఏడాది 20 లక్షల ప్రశ్నలను పుతిన్ పై ముందే సంధించారు. వాస్తవానికి ఈ ప్రశ్నలన్నీ క్రెమ్లిన్ రాసినవి అనే విమర్శలున్నాయి. కానీ ఈ ప్రశ్నలు పుతిన్ ఆలోచన సరళికి అర్థం పడతాయి. ప్రపంచం గురించి పుతిన్ ఏమనుకుంటున్నాడో ఈ ప్రశ్నలతో స్పష్టమవుతుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా పుతిన్ ఏ అంశాన్ని వదలకుండా సమాధానమిచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం, సిరియాలో బషర్ అల్ అసద్ పతనం, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం, రష్యా ఆర్థిక వ్యవస్థతో సహా అన్ని అంశాలను పుతిన్ ప్రస్తావించారు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో పుతిన్ ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపడితే ఉక్రెయిన్పై ఒత్తిడి తెస్తాడని రష్యా అధ్యక్షుడికి బాగా తెలుసు. బహుశా కీవ్కు మిలిటరీ సహాయం నిలిపేయొచ్చు. తాను ఏ సమయంలోనైనా ట్రంప్ను కలిసేందుకు రెడీగా ఉన్నట్టు పుతిన్ స్పష్టం చేశాడు. అంతేకాదు ట్రంప్తో ఒప్పందాలకు కూడా సిద్ధమేనని క్రెమ్లిన్ బాస్ వెల్లడించారు. 4 ఏళ్లలో ట్రంప్తో ఒక్కసారి కూడా మాట్లాడలేదని పుతిన్ చెప్పారు. ట్రంప్ కావాలంటే ఏ సమయంలోనైనా చర్చించేందుకు తాను సిద్ధమన్నారు. రాజకీయాల్లో రాజీ పడటం అనేది ఒక కళ అని పుతిన్ తెలిపారు. తాము చర్చలకు రాజుకి ఎప్పుడు రెడీగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు వివరించారు. సో ఎనీ టైం ఎనీ ప్లేస్ చర్చలకు రెడీ అని పుతిన్ క్లారిటీగా చెప్పారు. కానీ డీల్ కు ముందు పుతిన్ ఓ షరతు విధించారు. ఉక్రెయిన్ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలంటున్నాడు. ఆ ఎన్నికల్లో గెలిచిన ఉక్రెయిన్ అధ్యక్షుడితోనే తాను చర్చలు జరుపుతానని పుతిన్ తేల్చి చెప్తున్నాడు. ఒకవేళ వ్లాదిమిర్ జెలెన్స్కీ మళ్లీ గెలిచినా తనకు అభ్యంతరం లేదంటున్నాడు. తాజాగా జెలెన్స్కీ బ్రసెల్స్ లో పర్యటించారు. బ్రసెల్స్ అంటే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ఉన్న నగరం. బ్రసెల్స్ లో ఫ్రాన్స్, జర్మనీతో పాటు నాటో దేశాల నాయకులతో జెలెన్స్కీ సమావేశమయ్యారు. ఈ చర్చలన్నింటిలోనూ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసిందే. ఏమిటా విషయం? ఉక్రెయిన్ భవిష్యత్తు యుద్ధంలో తేలేదు కాదు, అది కేవలం చర్చలతోనే సాధ్యమవుతుందని క్లారిటీ వచ్చింది. చర్చలు ప్రారంభానికి ముందే కీవ్ స్థానాన్ని బలోపేతం చేసేందుకు యూరప్ ప్రయత్నిస్తుంది. జెలెన్స్కీ మాత్రం భద్రతా హామీని కోరుకుంటున్నాడు. అయితే ఉక్రెయిన్ కు భద్రతా హామీని పశ్చిమ దేశాలు ఇవ్వడం సందేహమే. అందుకే పుతిన్ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఈ చర్చలతోనూ తనదే విజయమని పుతిన్ నమ్ముతున్నాడు. అంతేకాదు రష్యా కొత్త బాలిస్టిక్ మిసైల్స్ పుతిన్ ని ఉత్సాహానికి గురిచేసింది. ఆ బాలిస్టిక్ మిసైల్ మరేదో కాదు, ఓరెష్నిక్. గత నెలలో ఉక్రెయిన్ పై ఓరెష్నిక్ మిసైల్ తో మాస్కో దాడి చేసింది. ఈ మిసైల్ దాడితో పశ్చిమ దేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. పుతిన్ కొత్త మిసైల్ పై పలు సందేహాలు యూరప్ దేశాలకున్నాయి. అమెరికా ఎయిర్ డిఫెన్స్ ను ఓరెన్షిక్ తో బద్దలు కొట్టేస్తామని బలంగా పుతిన్ చెప్తున్నారు. ఓరెన్షిక్ ను ధ్వంసం చేసే సామర్థ్యం ఉందని పశ్చిమ దేశాలు అంటున్నాయని, అంతసీన్ లేదని తేల్చేశారు. ఉక్రెయిన్ లో ఎయిర్ డిఫెన్స్, యాంటీ క్షిపణి వ్యవస్థలున్న ఓరెన్షిక్ ను అడ్డుకోలేకపోయాయని స్పష్టం చేశారు. డినిప్రో నగరంలోని పారిశ్రామిక ప్రాంతాలను ధ్వంసం చేసిందన్నారు. ఇలాంటి మరిన్ని ప్రయోగాలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉక్రెయిన్ విషయంలో పుతిన్ దూకుడు ప్రదర్శించిన సిరియా లాంటి కొన్ని అంశాల్లో మాత్రం వెనకడుగు వేశారు. 2015లో అసద్ కు సహాయం చేయాలని పుతిన్ నిర్ణయించారు. అప్పట్లో పశ్చిమ దేశాలకు ఇది మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. పశ్చిమాసియాలో రష్యా పాగా వేయడానికి పుతిన్ నిర్ణయం సహకరించింది. కానీ అప్పటి మాస్టర్ స్ట్రోక్ ఇప్పుడు పుతిన్ కు రివర్స్ అయింది. డమాస్కస్ ను తిరుగుబాటుదారులు చుట్టుముట్టారు. దీంతో 24 ఏళ్ల పాటు సిరియాను తన ఉక్కు పిడికిలలో బంధించిన అసద్ దేశం విడిచి రష్యాకు పారిపోయారు. ఇది పుతిన్ కి భారీ ఎదురుదెబ్బ. కానీ సిరియాలో వాస్తవాన్ని రష్యన్ అధ్యక్షుడు మాత్రం అంగీకరించడం లేదు. సిరియాలో కొన్ని వైఫల్యాలు రష్యాను ఓడించాయని అనుకుంటున్నారని, ఇది నిజం కాదని పుతిన్ చెప్పారు. తాము సిరియాలో 10 ఏళ్లుగా ఉంటున్నామన్నాడు. సిరియా ఉగ్రవాద కాలనీగా మారకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తం మీద సిరియాలో తాము లక్ష్యాలను చేరుకున్నామని పుతిన్ వెల్లడించారు. ఇప్పటి వరకు తాను అసద్ ని కలవలేదని పుతిన్ స్పష్టం చేశారు. కానీ తాను అసద్ ని కలుస్తానని మాత్రం తెలిపాడు. మరో విషయం రష్యా ఆర్థిక వ్యవస్థ. రష్యాపై వేల ఆంక్షలు ఉన్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంది. గత ఆర్థిక సంవత్సరంలో 3.6% వృద్ధిని రష్యా సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.9% వృద్ధి రేటును మాస్కో లక్ష్యంగా పెట్టుకుంది. వాస్తవానికి సంపన్న పశ్చిమ దేశాల కంటే ఈ వృద్ధి రేటు అధికం. ఈ రకమైన ఆర్థిక వృద్ధిని రష్యా సాధించడానికి కారణం ఆసియా దేశాలతో సంబంధాలు పెట్టుకోవడమే. ఆసియా దేశాల్లోని మిత్రుల కోసం పుతిన్ చేయాల్సినవన్నీ చేశాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో మంచి సంబంధాలున్నాయని పుతిన్ తెలిపారు. రష్యా
రష్యన్ చమురును భారత్, చైనా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. అందుకే రష్యన్ ఆర్థిక వ్యవస్థ నిలకడగా సాగుతుంది. కానీ పుతిన్ ను ఓ అంశం మాత్రం కలవరపరుస్తుంది. అదే ద్రవ్యోల్బణం. రష్యాలో కొన్ని సమస్యలున్నట్టు పుతిన్ అంగీకరించారు. ప్రధానంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్నట్టు చెప్పాడు. ఇదే ఆర్థిక వ్యవస్థను ఆందోళనకు గురిచేస్తుందన్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే కసరత్తును ప్రారంభించినట్టు పుతిన్ తెలిపారు. వాస్తవానికి పుతిన్ వెల్లడించిన అంశాలన్నీ ముందు నుంచి అంచనా వేసినవే. అయితే ఇక్కడ వార్తల కన్నా పుతిన్ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రత్యేకమైనది. ఈ కాన్ఫరెన్స్ తన శక్తిని చాటేందుకు పుతిన్ వినియోగించుకున్నారు. ఒకసారి ఈ కాన్ఫరెన్స్ సెట్టింగ్ ను చూస్తే మనకు అర్థమవుతుంది. ఓ పెద్ద యూ షేప్ టేబుల్ వద్ద పుతిన్ కూర్చున్నారు. ఇక మూడు వైపులా భారీగా జర్నలిస్టులకు సీట్లను కేటాయించారు. సెంటర్ లో వ్లాదిమిర్ పుతిన్ కూర్చున్నారు. ఈ కాన్ఫరెన్స్ కు రష్యన్ మీడియాతో పాటు 80 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. వారందరికీ కలర్ఫుల్ ప్లకార్డులు ఇచ్చారు. పుతిన్ దృష్టిని ఆకర్షించే వరకు ఆ ప్లకార్డులను చూపించాలన్నమాట. పుతిన్ చూస్తే అప్పుడో ప్రశ్న అడగొచ్చు. ఒకవేళ జర్నలిస్ట్ పశ్చిమ దేశానికి చెందిన వారైతే పుతిన్ నుంచి అవమానకరమైన సమాధానం వస్తుందా? ఇది కూడా ఒక రకంగా పవర్ ను చూపించుకోవడమే. గతంలో ఎక్కువగా దేశీయ రష్యన్ అంశాలపై కూడా పుతిన్ ప్రశ్నించేవారు. అందులో ప్రధానంగా రోడ్ల మరమ్మతులు, నిత్యావసర ధరలు పెరుగుదల వంటి అంశాలపైనే ఎక్కువగా ప్రెస్ కాన్ఫరెన్స్ సాగేది. కొందరు రష్యన్ కాలర్లు మరి విచిత్రమైన ప్రశ్నలు అడిగేవారు. పుతిన్ ఎక్కడ పడుకుంటాడు? కుక్కలంటే ఇష్టమా లేక పిల్లులను ఇష్టపడతారా మీరు? ఇలాంటివి అడిగేవారు. ఈ ప్రశ్నలతో పుతిన్ ఆరాధ్య నాయకుడిగా క్రెమ్లిన్ చూపించేది. కానీ ప్రత్యేకించి ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత మాత్రం విదేశాంగ విధానంపైన ఎక్కువగా మాస్కో ఫోకస్ చేసింది. ఈ ప్రశ్నలన్నీ మాస్కో సిద్ధం చేసినవా కాదా అనేది పక్కన పెడితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మాత్రం పుతిన్ ఆలోచన విధానాన్ని తెలియజేస్తుంది. ప్రపంచం గురించి పుతిన్ ఏమనుకుంటున్నాడు, అతడికి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, అతడి ఆలోచనలు ఏంటి, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మార్పు చెందింది వంటివి స్పష్టంగా తెలుస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే పుతిన్ పాడాలనుకున్న పాటలు ప్రపంచం వింటుందన్నమాట.